అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజన్, గ్రేట్ థాట్స్ అండ్ వర్కాలిక్. సో స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అవ్వకముందు సెంట్రల్ గవర్నమెంట్ వారు, కాంగ్రెస్ గవర్నమెంటు మనకి ఇక్కడ ఏవైతే రిక్వైర్డ్ వసతులు లేవో అన్నీ సమకూరుస్తా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెవరల్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పవర్ ప్రాజెక్ట్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేసి డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మన యూజీఎఫ్ ఆధ్వర్యంలో వరం గారు, నాగేశ్వర్ గారు మిగిలిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో కాలం నుంచి ఉత్తరాంధ్ర ఎలా డెవలప్ చేద్దామా అనే ఐడియాతోటి ఉండి ఎంతో శ్రమించడం జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పెద్ద మినిస్టర్లందరినీ కలిసి కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీ ఎప్పుడు మానలేదు, కంటిన్యూస్గా అదే విధంగా ఉన్నారు. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే యూజీఎఫ్ ఫార్మ్ అయిన తర్వాత అన్ని జర్నలిస్ట్ యూనియన్స్ కలిసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. అది గొప్ప డెవలప్మెంట్. అందరూ కలిసి ఉంటేనే ఎప్పుడైనా అభివృద్ధి జరుగుతుంది, కలిసి లేకపోతే డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఈ సందర్భంలో ఏంటంటే ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెద్దలందరూ మాట్లాడవలసింది ఏంటంటే మనకి ఏం కావాలి, ఏమి లేవు, ఏ విధంగా డెవలప్ చేయాలి. ఏదో 20 ఏళ్ళ తర్వాత డెవలప్ అవుతుందంటే దానికి వాల్యూ ఉండదు. ఇమీడియట్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. అందుకని క్విక్ డెవలప్మెంట్కి ఏం చేయాలన్నదే ఇక్కడ ప్రథమ ఉద్దేశం. నేనేమంటున్నానంటే మీకు ఏ ఏరియానే కానీ, స్టేట్ కానీ, కంట్రీ కానీ డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ మస్ట్. లిటరసీ, అందరికీ లిటరసీ కంపల్సరీ. మినిమం ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, సెకండరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అక్కడితో ఆపితే ఇన్నోవేషన్స్ ఉండవు. హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ వారికి ఉంది. అది లేకపోతే నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ లేదా డెవలప్మెంట్ ఉండదు. యూ కెనాట్ హ్యావ్ ఇండస్ట్రీస్. మనకి ఎన్నో రెవల్యూషన్స్ వచ్చాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్, టెలికామ్ రెవల్యూషన్ అన్నీ వచ్చాయి. దానికి డెవలప్ అవుతూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే దిస్ ఏ న్యూ రెవల్యూషన్ అనమాట. కొత్త స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఆల్ రెవల్యూషన్స్ మస్ట్ వర్క్ టుగెదర్ టు డెవలప్ ది స్టేట్. ఇందులో విద్య చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఇస్తా అన్నారు, ఐఏఎం ఇస్తా అన్నారు, ఎన్ఐటి ఇస్తా అన్నారు, మిగతా యూనివర్సిటీలు ఇస్తా అన్నారు. ఇప్పుడు క్విక్గా చేయాలంటే చాలా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా మనీ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏ డబ్బు లేదంటున్నారు. సో వెంటనే ఒక డెవలప్మెంట్ ప్రైమరీ యూనివర్సిటీ ఇమీడియట్గా కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ ఉంది కన్వర్ట్ చేయడానికి. ఈ రీజియన్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎన్నో డిపార్ట్మెంట్లు పెంచవచ్చు, కోర్సెస్ నువ్వు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ టెక్నాలజీ ఎక్కడా లేదు, మనం పెడదాం. మిగతా ఆర్ట్స్ అండ్ సైన్స్, కల్చరల్ యాక్టివిటీస్ డెవలప్ చేద్దాం, హ్యుమానిటీస్ డెవలప్ చేద్దాం, సైన్స్ డెవలప్ చేద్దాం. వీల్ ప్రమోట్ అండ్ హెల్ప్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఫ్యాబ్ ఇండస్ట్రీస్ లేవు, వీ కెన్ హెల్ప్. సో ఇవన్నీ చేయాలంటే దెర్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇది ఇమీడియట్గా కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ ఆల్ ఇండస్ట్రీ. వీ కెన్ అడ్వైజ్, యూ కెన్ టేక్ ది రీజియన్ ఫార్వర్డ్. ఇవన్నీ ఏంటంటే అందుకని రిక్వెస్ట్ చేస్తాను, అన్ని అర్హతలు ఉన్న యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా చేయమని చేస్తే చాలా బాగుంటుంది మా ఉద్దేశం. కొంత అపోహలు ఉన్నాయి, ఏవి సీట్లు పోతాయని. ఇప్పుడు 20 యూనివర్సిటీలు ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్, అవి డెవలప్ అవ్వకుండా ఉన్నాయి ఫండ్స్ లేక. దీనికి ఇచ్చే ఫండ్స్ దానికి డైవర్ట్ చేస్తే అవి స్ట్రెంగ్థెన్ అవుతాయి. ఇది ముందుకెళ్తుంది, నేషనల్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్గా మనం తయారు చేయడం స్కోప్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తాను అనమాట. బట్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ ది మెసేజ్ టు గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నిన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో పెడదామని చెప్పారు. చాలా సంతోషం, ప్రజలందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది మన ఆంధ్ర యూనివర్సిటీలో పెడితే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే మెడ్రాస్ స్టేట్ నుంచి సెపరేట్ అయినప్పుడు ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది టీఎల్ఎన్ సభలో. ఇది ఏ గ్రేట్ మీటింగ్ అనమాట. అదే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ వారిని మా వైజాగ్లో పెడుతున్నారు. చాలా సంతోషం. ఆంధ్ర యూనివర్సిటీలో పెడితే మరీ సంతోషం. అది కానీ జరిగితే అన్ని ఏర్పాట్లు మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వి థ్యాంక్ దెమ్.